6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫోకస్ చేద్దాము. ఫస్ట్ వన్, ఏపీలో ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. ఈ రోజుతో నేడు సభలో ఎస్సీ కమిషన్ నివేదికపై కీలక చర్చ జరగనుంది. సమావేశాలు ముగిసిన తరువాత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక రెండో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో విశాఖ రాజకీయం. ఇవాళ టీడీపీలోకి 11 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరబోతున్నారు. పల్లా శ్రీనివాస్ సమక్షంలో వీరంతా కండువా కప్పుకోబోతున్నారు. మూడోది, బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు శ్యామల రితు చౌదరి విచారణ. పంజాగుట్ట పోలీసులు వాళ్ళని విచారించబోతున్నారు. వీరితో పాటు అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్ సన్నీకి కూడా ఆదేశాలు అందాయి. వీరిలో ఎంతమంది ఈ రోజు విచారణకి హాజరవుతారు అనేదే ఆసక్తికరంగా మారింది. ఫోర్త్ వన్, చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాచకొండ పోలీసులు చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వారే అసలు నిందితులు. ఈ కేసులో 14 మంది రెస్క్యూ చేశారు, 27 మందిని అరెస్ట్ చేశారు. ఇక ఐదో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 2 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 3 చనిపోయారు, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. దుబాకలో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సుని డీసీఎం ఢీకొట్టడంతో 2 చనిపోగా 11 మందికి గాయాలయ్యాయి. ఇక కామారెడ్డి జిల్లా గాంధారిలో కారు బీభత్సానికి కానిస్టేబుల్ చనిపోయారు. 6th వన్ చూస్తున్నాం. ట్రంప్ అండ్ జెలెన్స్కీ మధ్య మరోసారి చర్చలు జరిగాయి. పాజిటివ్ గా ఉన్నాయని చెప్తున్నారు. ట్రంప్ అండ్ జెలెన్స్కీ మరొకసారి సమావేశమయ్యారు. యుక్రెయిన్ లోని విద్యుత్ ప్లాంట్లను తమకు అప్పగించాలని సూచించారు ట్రంప్. చర్చలు పాజిటివ్ గా సాగాయి అంటున్నారు యుక్రెయిన్ చీఫ్. ఇవి బులెటిన్ లో ముందుగా మనకు అందుతున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.